అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నదేంటి, ఆ పత్రికల్లో రాస్తున్నదేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఏదైతే తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట కూడా ఒక సంచలనం సృష్టించినటువంటి సంఘటన జనసేనకు సంబంధించినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ సంబంధించినటువంటి వ్యవహారం. ఆ వ్యవహారం అంతా సంచలనం సృష్టిస్తే ఆ రెండు పత్రికల్లో మాత్రం అది అసలు పెద్ద వార్తే కాదు అన్న కోణంలో వాళ్ళు ఏ విధంగా ప్రొజెక్ట్ చేశారో ఒక్కసారి చూద్దాం. దాంట్లో ప్రధానంగా చూస్తే ఈనాడు అనేటటువంటి దినపత్రిక వాళ్ళు లాస్ట్ పేజీలో చూడండి, రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రాయపాటి శైలజ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వేశారు. అది కూడా ఏదైతే ఈనాడు లాస్ట్ పేజీలో ఏది చూడండి, ఎంత రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తామని చెప్పారంట. అలానే ఇదంతా దుష్ప్రచారం అని ఎమ్మెల్యే కింద ఖండించాడని ఒక రెండు ముక్కలు. అదేవిధంగా మీరు ఆంధ్రజ్యోతి చూడండి, ఆంధ్రజ్యోతి చూస్తే వాళ్ళు కూడా వివాదంలో ఎమ్మెల్యే శ్రీధర్, ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు, వీడియో విడుదల చేసిన ఉద్యోగిని, ఆమె నన్ను వేధిస్తుందన్న ఎమ్మెల్యే శ్రీధర్, పోలీసులకు ఫిర్యాదు చేశామన్న ఎమ్మెల్యే తల్లి. ఆమె వీళ్ళని వేధిస్తే ఒక ఎమ్మెల్యే మరి కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటాడా? మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేక్ కట్ చేస్తే కేసు, కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, అదేవిధంగా ఫ్లెక్స్ కడితే కేసు, రప్ప రప్ప అని ఎవరన్నా ప్లకార్డు పట్టుకుంటే కేసు. మరి ఎమ్మెల్యేని నిజంగా ఆ మహిళే వేధింపులకు గురి చేస్తే ఎమ్మెల్యే కేసు పెట్టకుండా ఉంటాడా? అసలు వార్త ఏంటి చూస్తే మీకు సాక్షిలో క్లియర్గా దానికి సంబంధించి చూడండి. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధరే నాపై లైంగికంగా దాడి చేశారు. రైల్వే కోడూరు శాసనసభ్యుడి రోతలేలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేసిన బాధితురాలు. ఇది వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమేమి చేశారనే దాని మీద మళ్ళీ 3వ పేజీలో కూడా సమగ్రంగా సాక్షి ఇచ్చినటువంటి కథనం ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి, అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉందో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఇక్కడ క్లియర్గా చూస్తే ఆ అమ్మాయి చెప్పిందంతా రాసుకొచ్చారు. జుట్టు పట్టుకొని కొట్టి కారులో రేప్ చేశారు. ఇక్కడ ఇప్పుడు మనం ఎందుకు దీన్ని ప్రస్తావిస్తున్నామంటే, అంటే ఆ అమ్మాయి లైంగికంగా నిజంగా ఎమ్మెల్యేని వేధిస్తే ఎమ్మెల్యే బట్టలు లేకుండా వీడియోలు ఎందుకు పంపుతాడు? అంటే ఇతని అనుమతితోనే, ఇతని ఇష్ట ప్రకారమే ఏదైతే బట్టలు లేకుండా వీడియో కాల్స్ మాట్లాడాడు, స్నానం చేస్తా వీడియో కాల్స్ మాట్లాడాడు అనేది క్లియర్గా ఈ పిక్చర్లో అర్థమవుతుంది కదా. అంటే జనసేన ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారంటే, ఏ విధంగా బరి తెగించారంటే వీళ్ళు ప్రజాప్రతినిధుల లేదంటే కామ పిశాచుల అనే విధంగా తయారయ్యారు. ఒక్క ఎమ్మెల్యే కాదు, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అవ్వచ్చు, లేదంటే జనసేనకు సంబంధించినటువంటి దొండకాయల కామకిరణ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సచ్చివేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇంకొక ఎమ్మెల్యే గుంటూరు ఎమ్మెల్యే నజీర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కోన రవికుమార్ కావచ్చు. ఇలా మహిళల్ని వీళ్ళందరూ ఏ విధంగా, ఒకళ్ళేమో వాట్సాప్లో వీడియో కాల్ తప్పితే మాట్లాడ్డంట, అది కూడా అర్ధరాత్రే మాట్లాడతాడంట. ఇంకో ఆయన బట్టలు లేకుండా తప్పితే బట్టలు వేసుకొని ఎప్పుడు మాట్లాడ్డంట. ఇంకొక వాళ్ళేమో ఏదైతే ముద్దులు పెట్టుకుంటా ఏదైతే దొండకాయ కామకిరణం చూసాం కదా మనం అవన్నీ, తర్వాత సెటిల్మెంట్లు. ఇక్కడ క్లియర్గా ఇంత బరి తెగించి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుంటే ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ముందే తెలుసు. అందుకనే వాళ్ళ కార్యాలయం నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇలాంటి ఏ వ్యవహారాలు వచ్చినా దాన్ని పార్టీకి ఏదైతే చుట్టొద్దు అని చెప్పి ముందుంచే. మరి మీ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి అప్పుడు అంటగట్టొద్దని చెప్పాలి. అసలు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీ జనసేన ఒక మహిళ నేత ఎవరైతే కోట వినోద ప్రైవేట్ వీడియోలు తీయించాడని చెప్పి శ్రీకాళహస్తిలో ఆమె వచ్చి వీడియోలో చెప్పినా కనీసం మీరు స్పందించాల. ఆ రోజే స్పందిస్తే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగవు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన అంతకుముందు ఒక సందర్భంలో నేను 3 కాకపోతే 30 చేసుకుంటా, మీరు కూడా కుదిరితే 30 పెళ్ళిళ్ళు చేసుకోమన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పి అబార్షన్లు చేయిస్తున్నారు. ఏదైతే అబార్షన్లు, ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పి అబార్షన్లు చేయించడం, కారుల్లో రేప్ చేయటం. ఎమ్మెల్యే కారులో రేప్ చేయటం ఏంద్రా బాబు? యాడికి పోతున్నాం మనం? ఒక ఎమ్మెల్యే మహిళను కారులో రేప్ చేయటమా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటానికి ఈ కామ కూటమి ఎమ్మెల్యేల రాసలీలలు చూస్తే అర్థమవుతుంది. ప్రజలు చేత్కరించుకుంటున్నా వీళ్ళకి సిగ్గు ఎగ్గు రావట్లేదు. రోజు రోజుకి బరి తెగించి కామ పిశాచుల్లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద పడి ఏదైతే బలాత్కారాలు చేసి, ఏదైతే అత్యాచారాలు చేసి 5 సార్లు అబార్షన్ చేయించాడంట, 5 సార్లు కారులో రేప్ చేశాడంట. అసలు ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా.